ఊరిపోయి అవతల వాళ్ళు సార్ ఈ పండగ నుంచి నెక్స్ట్ పండగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి మంచి కంటెంట్ సార్ ఇది. ఖచ్చితంగా నెక్స్ట్ అండి. పండగ మీ ఎక్స్పీరియన్స్ మీ ఇది హావభావాల్ని మా చేత చేయించారు. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఓకే. ఉందనుకో, అబ్బా, ఏం లేదు, ఉందిలే. చెప్పు చెప్పమ్మా. అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేశాక మీరు టిఫిన్స్ పెడతారు కదా, అప్పుడు సార్ మీరు కన్నడలో నాన్ మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ బోల్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాటుగా ఏదో అయింది అని ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో ఈయన వచ్చి సార్ వచ్చి అలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు. సూపర్ సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్. అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా ఆయన కింద పనిచేసే అమ్మాయి పక్క వెళ్ళిపోమని ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకిచ అంటున్నప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్. అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అంటే జనరల్ హ్యూమన్ సో నాతో తీసుకో సెల్ఫీ విత్ మీ ఆల్సో కుళ్ళు వచ్చేసి నాకు. అది బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటుంది, పొట్ట వేసుకుని చాలా ఇదిగా ఉంటుంది. సో దిగుతాడు చూడు అని బాడీ లాంగ్వేజ్. ఇంకోటి ఇంట్లో కూర్చుందా మనం వేరే ఇదేంటమ్మా నువ్వేంటి మరి అమ్మాయి అప్పుడు నీకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే నాకు ఇది మొదటి పిల్ల అనుకున్నావా, నాకు ఆల్రెడీ అయిపోయిందిగా. అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్. ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మిగురు ఇచ్చేస్తారు కదా. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ డీప్ రూట్స్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసారు, థియేటర్స్కి వచ్చారు, మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులు ఎట్టుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్. ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు. అండ్ ఎలాగా ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అనేది తరోగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడే నువ్వు. సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి అందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం, ఆయనతోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమాలో క్యాప్చర్ చేయటం అనేది ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండటం, ఒకరినొకరు ఇష్టం, అది ఇది పక్కన పెడితే 80s రీయూనియన్ ఉంది కదా మాకు, మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆయన మిస్ అవుట్, నేను జనరల్గా మిస్ అవును. ఆ రోజు ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్నపిల్లలాగా మేము చేసేది ఉందే, అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు, మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా. అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ, అందరు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేలా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది. అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ, నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం. అది సార్, ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్, ఇది ఇప్పుడు మొదలైంది సార్. ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ
మనం అప్పుడప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్, యూ హ్యావ్ టు గివ్ ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్, లైక్ దీస్ కైండ్ ఆఫ్. అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్, అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు. సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ తగిలితే audience will- నేను అందులో ఈ సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్తగారి యొక్క దీంతో ఆ సీన్ తోటి emotional. ఆ ఎమోషన్ సీన్స్తో కానీ పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంత అరమరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియచెప్పింది అయింది. ఇది ఒక మంచి మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు. ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక. నో డౌట్. మళ్ళీ మరి నువ్వు ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా, ఇది మనసు వచ్చిందా అనిల్ రావుపూడి యాక్ట్ చేయమంటే వచ్చిందా? మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది, అది ఇలా వచ్చింది అంతే. ఎప్పటి నుంచో ఉండింది, దానికి ఏళ్ళు ఇరక్కొట్టాలమ్మా చెప్పొచ్చుగా. ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు కొంచెం ఇంకా వేరే ఆకలేస్తుందంటే ఇంకొంచెం ఏమన్నా పెడతాయి. అది మనోడు ఉన్నాడు కదా, ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అవును అలాగే మనకు వండి పెడతాడు, చూద్దాం. ఏది అన్ని అక్కడ సెటప్ చేశాను, పద లొకేషన్ షిఫ్ట్. ఇదిగో బాబు దా. ఇంటికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్రా సీన్ ఉందే సార్ అది నీ నుంచి పుట్టిందనయ్యా. సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది. ఎస్ దోశకి పేటెంట్ రైట్స్ మనం. Yes. ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం. అవును, ఎక్కడయ్యా ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ? Hello. Happy Sankrati. నేను బాగా హ్యాపీ తింటున్నాను, సంక్రాంతి. మీరు- Yes, please enjoy. హ్యాపీ Happy సంక్రాంతి. Sankrati. సరే Happy సరిగ్గా Sankrati. బుల్రాజ్ సీన్కి వచ్చారు మీరు. బర్గర్లు. Big feast. బిగ్ ఫీస్ట్. ఎస్ 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 ఏం లేట్ అయింది మీకు? ఇంకేముందండి మా కాదు పనులు. లేట్ అయింది అన్నాను. ప్రొడ్యూసర్స్ బాగా అక్కడ ఓ. కలెక్షన్స్ బాగున్నాయి. ఓకే ఆ పనుల మీద కాదు యాక్టర్స్ గా డైరెక్ట్ గా మన పని అయిపోయింది, వాళ్ళ పని స్టార్ట్ అయింది అనమాట. లెక్కలు Collecting. వచ్చే లెక్క. ఏంటి బాగుందా అన్ని చోట్ల నుంచి? అంత బ్రహ్మాండంగా ఉంది సార్. Yes, All చెప్పండి good, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ super చెప్పండి. positive. ఎస్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది, ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా? రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్. సార్ రికార్డ్ బ్రేక్ కాదు సార్, కొత్త రికార్డ్ సెట్ అవుతాయి. సో రికార్డ్స్ లో మనం ఉంటాం కాదు, మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. థ్యాంక్స్ టు ఆడియన్స్. థ్యాంక్ యూ. అన్ని చోట్ల థియేటర్స్ యాడ్ చేస్తున్నారు. అన్ని యాడ్ చేస్తాం Yeah, సార్. that is a new thing now. They've added a full new సెట్ ఆఫ్ set of theaters ఇప్పుడు. ఓకే గుడ్. వెకి సారీ మిమ్మల్ని వెయిట్లు పెట్టారు. ఆగవే నువ్వు కాసేపు. సరే, అదే సార్. అన్ని ప్రతిదీ పక్కనే ఉండి డైట్ నా- మీరు నేను diet ఆ? తింటాను. అక్కడ బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బాగా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ. ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ. అందరికి తినే యోగం ఉంటుందా? కొంతమందికే ఉంటుంది ఇక్కడ. అది వాళ్ళు చేసి పంపిస్తారు, అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని భలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫస్ట్ నీకు వచ్చింది ఆలోచన సార్. మీకు గుర్తుందా? ఎవరు? రాజా దాన్ని రాజా అని పిలిచే మా నాన్నగారు. నాయుడు గారు. అది ఫస్ట్ రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా, అవును. నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పండి. నేనే మీరు ఎప్పుడు కథ రెడీ రెడీ అండి, నేను వెంకితో చేయడం ఇదేముంది నా బ్రదరు కచం చేస్తా అంతా మీ దగ్గర చేయడం మరీ ఆనందం అన్నాను. అలాగే రాజా నేను కథ వస్తా అన్నారు, అది కుదరలేదు. ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు, కానీ తిరు బాబు. సరే ఎనీవో దట్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ థాట్. అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా. మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైజ్గా కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా? అంటే వావ్ గుడ్ ఐడియా వావ్ అనిపించింది. ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకీ సార్తో చేయాలి మనం, వీ షుడ్ మీకు అనిపిస్తుంది. సో ఐ హావ్ బిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్. సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ. అది ఇంకా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి కానీ బాగా రాడు తేలిన సాహు ఏమో చెప్పాలి ఈ విషయం. లేదు సార్, ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్ లో కూడా రాదు సార్.
ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు, అవుతుంది. కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది మన డ్రీమ్ కూడా రాదు. అది నాకైతే అసలు ఆ ఇద్దరు ఉన్నారు